ఏంటి అనేటువంటి చూద్దాము. ఎస్, ద ఆర్టికల్ వచ్చేసి షుడ్ లాటరల్ ఎంట్రీ ఇన్ ద సివిల్ సర్వీసెస్ బీ ఎంకరేజ్డ్. సో దిస్ ఇస్ స్ట్రైట్ అవే ఇంపాక్టింగ్ అస్ అండి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి. సో స్ట్రైట్గా హిట్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట మనకి ఇది. సో బికాజ్ ఎందుకంటే గవర్నమెంట్ యూపీఎస్సీ వాళ్ళు రీసెంట్గా అరౌండ్ 45 పోస్ట్స్కి మనకి ఏంటంటే ఈ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెప్యూటీ సెక్రటరీస్ని అపాయింట్ చేసుకోవడానికి మనకి రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. బట్ కానీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద సివియర్ అపోజిషన్ రిగార్డింగ్ ద రిజర్వేషన్ కన్సర్న్స్, వీటికి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ వాజ్ వన్ మోర్ కాంట్రవర్సీ లైక్ రిగార్డింగ్ వెదర్ ఈజ్ ఇట్ ఏ స్టాండ్ ఎలోన్ పోస్ట్ ఆర్ దిస్ థింగ్ అనేటువంటి కాంట్రవర్సీ మీద కూడా మనకి ఏంటంటే మళ్ళీ యూపీఎస్సీ హ్యావ్ టేకెన్ బ్యాక్ ద నోటిఫికేషన్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి అసలు ఈ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ అనేటువంటి దాన్ని అసలు ఏంటి, వాట్ ఆర్ ద ప్రోస్ ఏంటి, మనకి ఈ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ని ఎంకరేజ్ చేయాలా, లేకపోతే కనుక మనం ఏంటి అని అంటే కనుక ఎగ్జిస్టింగ్ ఫామ్లో ఇప్పుడు ఏ ఫామ్లో అయితే మనకైతే వాళ్ళు ప్రజెంట్ చేశారో దాన్ని మనము అపోజ్ చేయాలనేటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఈ యొక్క ఎడిటోరియల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని బేస్ చేసుకుని వి విల్ ట్రై టు డిస్కస్ అండి. సో లాటరల్ ఎంట్రీ స్కీమ్, ఐడియల్లీ మనకి ఏంటి అని అంటే కనుక సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే వన్ హ్యాస్ టు క్రాక్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, విచ్ కంప్రైజెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ. ఈ 3 స్టేజెస్ దాటి ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన లైక్ బీట్ ఎథిక్స్ ఆర్ బీట్ పాలిటీ మొత్తం అన్నిటి మీద అవగాహన అయితే తీసుకుని వచ్చి మనం ఏంటి అని అంటే కనుక ఆఫ్టర్ 2 years ఆఫ్ ట్రైనింగ్ మనం ఏంటి అని అంటే దే విల్ బి అపాయింటెడ్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి దిస్ ఇస్ అ ఎంట్రీ పొజిషన్. ది గవర్నమెంట్ ఏం చేశారు అని అంటే కనుక ఇంకొక ఇంపార్టెంట్ ఒక ఆల్టర్నేటివ్ ఛానల్ని, ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ని మనకి తీసుకుని వస్తున్నారనమాట. ఇలా సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే నాట్ ఓన్లీ త్రూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ బట్ యూ కెన్ ఆల్సో ఎంటర్ త్రూ అనదర్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ అనదర్ ఛానల్, దట్ ఈస్ మనకి ఏంటి అని అంటే కనుక త్రూ లాటరల్ ఎంట్రీ. లాటరల్ ఎంట్రీ స్కీమ్లో మనకి ఏంటి అని అంటే ఇఫ్ యూ ఆర్ అబౌవ్ 40 years ఆఫ్ ఏజ్, 40-45 years ఆఫ్ ఏజ్ ఉండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్స్పర్టీస్ ఆఫ్ అబౌట్ 14 to 15 years ఇన్ యువర్ స్పెసిఫిక్ డొమైన్, దెన్ గవర్నమెంట్ ఏంటంటే ఆ యొక్క స్పెసిఫిక్ డొమైన్ స్పెషలిస్ట్స్ని, ఆ యొక్క ఎక్స్పర్ట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్. ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద లైక్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ అబౌట్ 3 to 5 years మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ అయితే తీసుకుని రావడం జరిగింది. గవర్నమెంట్ ఏం చెప్తోంది అని అంటే బ్యూరోక్రసీ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ జర్నలిస్ట్స్ ఓన్లీ. జర్నలిస్ట్సే ఉన్నారు మనకంతా కూడా కంప్లీట్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి నౌ దే కీప్ ఆన్ మూవింగ్ అప్ ద ల్యాడర్. బట్ వాట్ వీ ఆల్సో వాంట్ ఈజ్ స్పెషలిస్ట్స్. సో దట్ ఆ స్పెసిఫిక్ డొమైన్స్కి సంబంధించి మనకి ఏంటంటే స్పెషలిస్ట్స్ యొక్క నీడ్ కూడా ఉంది. అండ్ ఈవెన్ దీన్ని ఈ యొక్క స్కీమ్ని మనకి నీతి ఆయోగ్ వాళ్ళు కూడా ఏంటి అని అంటే కనుక ద లాటరల్ ఎంట్రీ స్కీమ్ని అయితే కనుక దే ఆల్సో రికమెండెడ్ that will be definitely a good thing to have the specialists in our particular government లో మనకి ఏంటంటే ఈ విధంగా స్పెషలిస్ట్స్ ఇలా జాయిన్ అవ్వడం అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద గుడ్ మూవ్ అని చెప్పేసి మనకి నీతి ఆయోగ్ వాళ్ళు కూడా అయితే రికమెండ్ అయితే చేస్తున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, దేర్ ఆర్ సమ్ పాజిటివ్స్ బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ ఆల్సో విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనము దానికి సంబంధించినటువంటి విషయాలను అయితే మనం చూద్దాము. ముందు లెట్ us have a positive look over the lateral entry scheme only and let's say approve it, let's encourage it that yes lateral entry scheme should be really encouraged, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అనేటువంటి దాని మీద మనం ఇక్కడ ఈ ఆర్టికల్లో ఆథర్స్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ అడ్రస్ చేస్తూ ఈ యొక్క వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దెన్ వీ విల్ గో టు ద ఛాలెంజెస్ ఆర్ వాట్ ఆర్ ద ఇష్యూస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ అనేటువంటిది చూద్దామండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క జాయింట్ సెక్రటరీ, డెప్యూటీ సెక్రటరీ ఈ యొక్క పొజిషన్స్లో ఆ యొక్క స్పెసిఫిక్ ఎక్స్పర్టీస్, ఆ యొక్క డొమైన్ ఎక్స్పర్ట్స్ అనేటువంటిది ఉండడం ఎంత మాత్రం వెరీ వెరీ మచ్ నీడెడ్ థింగ్. బికాస్ దేర్ ఆర్ సమ్ పోస్ట్స్ విచ్ రిక్వైర్స్ డెఫినెట్లీ దాట్ ఎక్స్పర్టీస్ అనమాట. ఆ యొక్క పాలసీ మేకింగ్ కానివ్వండి లేకపోతే కనుక ఇంప్లిమెంటేషన్ గురించి మనకి ఏంటి అని అంటే వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్, వాళ్ళ యొక్క ఫ్రెష్ ఐడియాస్, వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్, మనకి వాళ్ళ యొక్క డొమైన్ నాలెడ్జ్ మనకి ఎంత మాత్రమో ఇంకా ఎఫెక్టివ్ పాలసీ మేకింగ్ మనం చేయడానికి వాళ్ళ యొక్క సజెషన్స్, వాళ్ళ యొక్క సూపర్విజన్ అనేటువంటిది మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దేర్ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ డెఫినెట్లీ లేటరల్ ఎంట్రీ స్కీమ్ యాజ్ గవర్నమెంట్ సెడ్ ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ ద పాలసీ మేకింగ్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పేసి ఫస్ట్ పాయింట్గా మనం అయితే చెప్పచ్చు.
చెప్పచ్చు. లేటరల్ ఎంట్రీ ఈజ్ సూటబుల్ ఫర్ ద పొజిషన్స్ లైక్ జాయింట్ సెక్రటరీస్ వేర్ ఎక్స్పర్టీస్ ఫ్రమ్ outside the government could be definitely be valuable because they will come up with the more and more huge expert knowledge, and at the same time a domain specific knowledge అంటూ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో దే కెన్ అడ్రస్ దే నో ద ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమొస్తాయి అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి సో దే కెన్ కమ్ అప్ విత్ ఎ బెటర్ పాలసీ. సో తోటి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనేటువంటిది ఒక ఎజంప్షన్గా మనం అయితే కన్సిడర్ చేయొచ్చండి. సో ఓకే బట్ ఏంటి అని అంటే కనుక because these positions can be filled by professionals like even CEOs or technocrats. సో పెద్ద CEOs చేత వాళ్ళకి చేత మనకి who have very good domain background, సో domain expert ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మనము ఫిల్ చేయించడము డెఫినెట్లీ దట్ విల్ బి అన్ అసెట్ ఫర్ us. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారంటే కనుక ఎగ్జిస్టింగ్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మనకి ఇంపాక్ట్ అయితే అవ్వవు దీని ద్వారా అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో సో వన్ ఆఫ్ ద పర్సన్ అయితే ఒపీనియన్ అయితే కనుక ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. ఇవి అడిషనల్ పోస్ట్స్, నాట్ ఎగ్జిస్టింగ్ పోస్ట్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడదు. యాజ్ యూజువల్ దోస్ వేకెన్సీస్ విల్ నాట్ బి ఫిల్డ్ బికాస్ దీస్ ఆర్ ఆల్ అడిషనల్ పోస్ట్ అండ్ దీస్ ఆర్ జస్ట్ కాంట్రాక్చువల్ పోస్ట్స్ ఓన్లీ. సో దేర్ ఫోర్ ఎటువంటి ఇంపాక్ట్ పడదు. సో ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే ట్రెడిషనల్ రూట్ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ట్రెడిషనల్ ప్లాట్ఫామ్ విల్ గో యాజ్ యూజువల్. దిస్ ఈజ్ జస్ట్ అన్ అడిషనల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, మనకి ఇంకొక కాంప్లిమెంటరీ వే అంతే తప్ప అని చెప్పేసి మనకి ఏంటంటే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్గా మనకి చెప్తున్నారనమాట. దే విల్ నాట్ బి ఎనీ ఇంపాక్ట్ ఆన్ ఎగ్జిస్టింగ్ పోస్ట్స్. సో దేర్ విల్ బి దీస్ ఆర్ అడిషనల్ పోస్ట్స్, దే ఆర్ నాట్ రీప్లేస్మెంట్ అండ్ ఇట్ విల్ నాట్ టేక్ అవే ఎనీ ఎగ్జిస్టింగ్ జాబ్స్. సో దేర్ ఫోర్ సిన్స్ ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ద మోర్ అండ్ మోర్ ఇంపిటస్ టు ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. మనకి ఏంటంటే మోర్ అండ్ మోర్ వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డొమైన్ ఎక్స్పర్టీస్ మనకి తీసుకుని వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇట్ క్యాన్ బి ఎంకరేజ్డ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మన యొక్క బ్యూరోక్రసీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే సో ద మిడిల్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సీనియర్ లెవెల్ ఈజ్ కంప్లీట్లీ జనరలిస్ట్స్. సో మొత్తం అందరూ కూడా సో జనరలిస్ట్స్ మాత్రమే ఉన్నారు. సో దోస్ హూ హ్యావ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ మాత్రమే ఉన్నాయి, అంతే తప్ప దే డోంట్ హ్యావ్ ద సబ్జెక్ట్ స్పెసిఫిక్ స్కిల్స్, ఆ యొక్క డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్ అనేటువంటివి లేవు. సో దాని మూలాన దట్ ఈస్ ఏ డెఫిషిట్. ఆ యొక్క డెఫిషిట్ని మనకు అడ్రస్ చేయడానికి ఇప్పుడు స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నటువంటి పీపుల్ కావాలి. సో ఆ యొక్క స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నటువంటి పీపుల్ని మనం ప్రైవేట్ సెక్టార్ నుంచి ఈ విధంగా మనం సోర్సింగ్ చేయొచ్చు. సో తద్వారా ఆల్రెడీ మన దగ్గర అడ్మినిస్ట్రేటివ్ స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. దేర్ ఫోర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి ఏంటంటే ప్యారలల్గా సో దెన్ స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నటువంటి పీపుల్ కూడా ఉన్నట్లయితే కనుక దే బోత్ కెన్ వర్క్ ఇన్ సింక్రనైజేషన్ విత్ ఈచ్ అదర్. సో దెన్ డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ ద బెస్ట్ ఎఫెక్టివ్ పాలసీ మేకింగ్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఒకవైపున అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ మనం అడ్రస్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం స్పెషలైజ్డ్ స్కిల్స్ ద్వారా డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మనము ప్రాక్టికల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయొచ్చు ఈజీగా అని చెప్పేసి మనకి ఈ యొక్క అనదర్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అయితే కనుక మనకి చెప్తున్నారండి. లేటరల్ ఎంట్రీ పీపుల్ క్యాన్ బ్రింగ్ ఇన్ ద స్పెషలైజ్డ్ స్కిల్స్ సో దట్ మే నాట్ బి అవైలబుల్ విత్ ద ఎగ్జిస్టింగ్ బ్యూరోక్రసీ. సో ఇన్ ద సీనియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అబౌవ్ సీనియర్ లెవెల్స్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్పెషలైజ్డ్ స్కిల్స్ అనేటువంటివి లేవు పీపుల్ దగ్గర. సో దేర్ ఫోర్ డెఫినెట్లీ దట్ విల్ బి ఏ యూస్ఫుల్ మూవ్ అని చెప్పడం జరుగుతోంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాజిటివ్ పాయింట్స్ సో దట్ విత్ రెస్పెక్ట్ టు దట్ lateral entry scheme need to be encouraged. Let us see some important issues as well that bringing in this particular lateral entry scheme. So the first and foremost ఏంటి అని అంటే కనుక the need for expertise. See definitely ఇంకొక ఆథర్స్ మనకి ఏం చెప్తున్నారంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్స్. డొమైన్ నాలెడ్జ్ అనేటువంటిది కావాలి, ఎక్స్పర్ట్ అడ్వైజ్ అనేటువంటిది కావాలి ఖచ్చితంగా. బట్ హవెవర్ సో ద గివింగ్ దెమ్ ద పోస్ట్స్ ఆఫ్ డెప్యూటీ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్రటరీస్ ఈజ్ నాట్ ద పర్ఫెక్ట్ మూవ్. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ మూవ్ బికాస్ దీస్ ఆర్ యాక్చువల్లీ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్. సో దే ఆర్ మోర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్. సో వాళ్ళ యొక్క అడ్వైజ్, ఆ యొక్క ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకోవడం అనేటువంటిది తప్పు కాదు. బట్ కానీ ఏంటి అని అంటే వాళ్ళ యొక్క అడ్వైజ్ మనం తీసుకోవచ్చు. బట్ కానీ ఏంటంటే ఈ యొక్క డెప్యూటీ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్రటరీస్ పోస్ట్ అనేటువంటివి దే ఆర్ మోర్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ నేచర్. సో డొమైన్ ఎక్స్పర్ట్ పీపుల్ని తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో మనం కూర్చోపెట్టి సో మనం వాళ్ళని ఇది చేయమంటే దే మే నాట్ హ్యావ్ దాట్ అడ్మినిస్ట్రేటివ్ బెంట్ ఆఫ్ మైండ్. మేబీ దే మే బీ వెరీ గుడ్ అట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. సో దే మే బీ వెరీ గుడ్ ఇన్ దేర్ డొమైన్. బట్ కానీ ఏంటంటే కనుక అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక సో దే మే నాట్ వెల్ పెర్ఫార్మ్ బికాస్ ఐడియల్లీ దే వర్ నాట్ ట్రైన్డ్ ఫర్ దట్.
బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ట్రెడిషనల్ రూట్ ద్వారా వచ్చి సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసుకుని 2 years ట్రైనింగ్ తీసుకుని సో అపాన్ ప్రమోషన్ సో వాళ్ళు ఏంటి అంటే దే హ్యావ్ సీన్ హౌ ద గవర్నమెంట్ విల్ ఫంక్షన్, సో దే హ్యావ్ సీన్ హౌ ద గవర్నమెంట్ విల్ ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ని క్యారీ అవుట్ చేయాలి అనేటువంటిది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళు పైకి వచ్చి ఉంటారు. కాబట్టి దే ఆర్ మోర్ సూటబుల్ దాన్ దీస్ డొమైన్ ఎక్స్పర్ట్స్. సో డొమైన్ ఎక్స్పర్ట్ పీపుల్ని తీసుకొచ్చి మనం ఏంటి అని అంటే కనుక ఈ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్లో కూర్చోపెట్టడం అనేటువంటిది అంత కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అయితే కనుక ఎగెనిస్ట్ చెప్పడం జరుగుతుందండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్ ఫర్ మిస్యూజ్. ఇప్పుడు ఐడియల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారు, యూపీఎస్సీ వాళ్ళు ఈ యొక్క లాటరల్ ఎంట్రీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారని చెప్తున్నారు. ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటారు, సో దే నీడ్ టు హ్యావ్ దేర్ రెజ్యూమ్ అండ్ దెన్ ఒక 1/2 hour to 1 hour ఇంటర్వ్యూ ఉంటుంది అంతే. సో ఈ యొక్క 1/2 hour to 1 hour ఇంటర్వ్యూ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక సో యూపీఎస్సీ పీపుల్ విల్ రిక్రూట్ దీస్ పర్టికులర్ డొమైన్ ఎక్స్పర్ట్స్, ద సో కాల్డ్ స్పెషలిస్ట్స్. సో వీళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే ఇనీషియల్లీ మేబీ గవర్నమెంట్ చెప్పిన విధంగా మనకి ఏంటంటే కనుక జర్నలిస్ట్స్ కాకుండా స్పెషలిస్ట్స్ని తీసుకురావడం అనేటువంటి పద్ధతి ఇనీషియల్గా మేబీ ఇట్ మే వర్క్ వెరీ వెల్. బట్ సూన్ డౌన్ ద లైన్ మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో ద పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తూ ఉంటాయంటే దే విల్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ దిస్ పర్టికులర్ రూట్, దే విల్ ట్రై టు మిస్యూజ్ దిస్ పర్టికులర్ రూట్. సో దాని ద్వారా మనకి ఏంటంటే వాళ్ళ యొక్క నెపోటిజం అనేటువంటిది పెరిగిపోయి అండర్ ద గైజ్ ఆఫ్ స్పెషలిస్ట్స్, సో వీళ్ళు స్పెషలిస్ట్ అనేదితో వాళ్ళని అపాయింట్ చేసుకుని అడ్మినిస్ట్రేషన్ని కంప్లీట్లీ మెస్అప్ అయితే కనుక గ్యారంటీ డౌన్ ద లైన్ చేసేస్తారు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో వన్ ఆఫ్ ద ఆథర్స్ మనకి ఇక్కడ తన యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. అంటే ఎగ్జాంపుల్ కూడా ఏంటి అని అంటే ద సేమ్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ గివెన్, సో యూజ్డ్ ఈజ్ పాకిస్తాన్, మన యొక్క నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్. సో పాకిస్తాన్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే డిబేట్ జరిగింది, జర్నలిస్ట్ వర్సెస్ స్పెషలిస్ట్స్. సో స్పెషలిస్ట్స్ సో బుట్టో టైంలో మనకి ఏంటి అని అంటే కనుక ఇదే యొక్క పద్ధతిని తీసుకుని వచ్చారు, అప్పుడు కూడా ఇదే ఆర్గ్యుమెంట్స్ చేశారనమాట. పాకిస్తాన్ సివిల్ సర్వీసెస్ ఇస్ కంప్లీట్లీ జర్నలిస్ట్సే ఉన్నారు, స్పెషలిస్ట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉంది, కాబట్టి లాటరల్ ఎంట్రీ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి స్పెషలిస్ట్ని తీసుకొద్దాము అని చెప్పేసి అయితే తీసుకున్నారు. సో ద బుట్టో హ్యాస్ ఆల్సో హీ సాటిస్ఫైడ్ అండ్ హీ థాట్ దట్ రియల్లీ స్పెషలిస్ట్స్ రోల్ అనేటువంటిది ఖచ్చితంగా నెససరీ అని చెప్పేసి మనకి ఆ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ని అయితే కనుక అప్రూవ్ అయితే చేశారు. చేసిన తర్వాత మనకి ఏమైంది అని అంటే కనుక కంప్లీట్లీ వాళ్ళ యొక్క ఆ పొలిటికల్ పార్టీ యొక్క లాయల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఆ పార్టీ మెంబర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఆ రూట్లో వచ్చేయడం జరిగిందండి. వాళ్ళందరినీ కూడా స్పెషలిస్ట్స్గా గవర్నమెంట్ ఏంటంటే అపాయింట్ చేసేయడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఆ తర్వాత ఆఫ్టర్ బుట్టో మనకి ఏం జరిగింది అని అంటే కనుక సో దెన్ లేటర్ ఆన్ ఈవెన్ పాకిస్తాన్ మిలిటరీ నుంచి పీపుల్ కూడా మనకి ఏంటంటే వాళ్ళను కూడా ఏంటంటే ఈ పాకిస్తాన్ సివిల్ సర్వీసెస్లోకి మనకి తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్ పాకిస్తాన్ సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ బికమ్ కంప్లీట్లీ ఎ టోటల్ మెస్ అయితే అయిపోయింది. సో మన నైబరింగ్ కంట్రీయే ఇదే సిమిలర్ థాట్ తోటి ఇదే విధంగా స్పెషలిస్ట్ని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి మనకైతే ఇంట్రడ్యూస్ చేశారు. సో హూ నోస్ మేబీ టుమారో ఇండియా యొక్క సిచ్యువేషన్ కూడా, ఇండియన్ సివిల్ సర్వీస్ కూడా మనకి ఇలా అయిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఐడియల్లీ ఈ విధంగా లాటరల్ ఎంట్రీని తీసుకురావడం అంత కరెక్ట్ పద్ధతి కాదు. సో స్పెషలిస్ట్స్ని ఈ విధంగా మనం ఏంటి అని అంటే అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లోకి వెళ్ళని ఫిల్ చేయడం అనేటువంటిది అంత కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి మనకి సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అయితే తీసుకుని వస్తున్నారండి. సో ఇట్ మే వర్క్ గుడ్ ఫర్ ద ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్ బట్ ఇట్ మే రిజల్ట్ ఇన్ ద స్పాయిల్స్ సిస్టమ్ వేర్ పొలిటికల్ పార్టీస్ మే ఫేవర్ దేర్ ఓన్ అపాయింటెడ్ అండర్ ద గైజ్ ఆఫ్ బ్రింగింగ్ ద స్పెషలిస్ట్ని తీసుకొస్తున్నాము అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక అండర్ దట్ కవర్ మనకి ఏంటంటే వాళ్ళ యొక్క ఫేవరెట్ పీపుల్ని, సో వాళ్ళ యొక్క ఆ నెపోటిజం అనేటువంటిది పెరిగిపోతుంది. అన్లైక్ ఆన్ ద అదర్ ట్రెడిషనల్ రూట్ మనం చూసినట్లయితే సివిల్ సర్వీసెస్ తోటి సో దోస్ పీపుల్ హ్యావ్ రిటర్న్, సో ఈ విధంగా మనకి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ నేర్చుకుంటూ వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆ యొక్క ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని మనకి ప్రమోట్ చేస్తారు. సో దేర్ ఫోర్ ఈ యొక్క రూట్ ఖచ్చితంగా ఇట్ విల్ బి మిస్యూజ్డ్. సో బికాజ్ మనకేంటి అని అంటే కనుక వేరే మన నైబరింగ్ కంట్రీలోనే మనం ఏంటి అని అంటే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ చూడడం జరిగింది. సో దేర్ ఫోర్ ఇట్ ఫెయిల్డ్ దేర్ ఇన్ దిస్ కంట్రీ. సో దెన్ దిస్ బౌండ్ టు ఫెయిల్ ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ యాజ్ వెల్ అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అండి.
థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సో అరౌండ్ 45 పోస్ట్స్ అయితే కనుక అనౌన్స్ చేశారు మనకి. ఈ 45 పోస్ట్స్ కూడా మనకి ఎటువంటి రిజర్వేషన్ కూడా మనకి దాంట్లో లేదండి. సో నో రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, నో రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి ఎవరికి కూడా ఎటువంటి రిజర్వేషన్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయలేదన్నమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి అపోజిషన్ పార్టీస్ కూడా మనకి ఏమంటున్నాయి అని అంటే కనుక, సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఈ విధంగా మనకు కంటిన్యూ అయితే కనుక మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ విల్ రిమైన్ మార్జినలైజ్డ్ ఓన్లీ అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో వాళ్ళని మనం ఇలా ఎంపవర్ చేద్దాము, రిజర్వేషన్ సిస్టమ్ని బైపాస్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అయితే సో యూపీఎస్సీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇది కాంట్రాక్చువల్ పొజిషన్, ఇది కాంట్రాక్చువల్ పొజిషన్, లైక్ జస్ట్ 3 years to 5 years మాత్రమే ఉంటుంది, దీనికి రిజర్వేషన్ అప్లై అవ్వదు అని చెప్పేసి మనకి సో యూపీఎస్సీ చెప్తున్నారనమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్స్ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. సో వేర్ దే సెడ్ దట్ రిజర్వేషన్స్ మస్ట్ అప్లై ఫర్ ఎనీ పోస్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఏ కాంట్రాక్చువల్ పోస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 45 days డ్యూరేషన్. సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రైనింగ్స్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కనుక వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మాన్యుల్లో మనకు చూసినట్లయితే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కనుక రిజర్వేషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఏ కాంట్రాక్చువల్ పొజిషన్, ఆ పొజిషన్ కాంట్రాక్చువల్ పొజిషన్ అయినా కూడా, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ మోర్ దెన్ 45 days, హియర్ ఇన్ దిస్ కేస్ సిన్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ 3 years, రైట్, 3 years to 5 years అన్నప్పుడు మరి రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా అప్లై చేయాలి. సో ఈ రిజర్వేషన్ సిస్టమ్ని బైపాస్ చేస్తూ వీళ్ళకి మనం ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు, ఈ విధంగా లాటరల్ ఎంట్రీ తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అయితే ఇవే ప్రొవిజన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఉందండి. అంటే కాంట్రాక్చువల్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అనేటువంటిది ఒక ప్రొవిజన్. అయితే ఇంకొక ప్రొవిజన్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈజ్ ఏ స్టాండ్ ఎలోన్ పోస్ట్, సో అయితే కనుక ఇటువంటి రిజర్వేషన్స్ అప్లై అవ్వవు అని ఇంకొక ప్రొవిజన్ ఉందన్నమాట. దాని కిందనే ఇఫ్ ఇట్ ఈజ్ ఏ స్టాండ్ ఎలోన్ పోస్ట్ అయితే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైస్ ఛాన్సలర్ పోస్ట్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఎండి ఆఫ్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయితే కనుక మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళకి ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి అప్లై అవ్వవు, అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఇంకో ప్రొవిజన్ ఉంది. ఫస్ట్ ప్రొవిజన్ ఏం చెప్తోంది, ఈవెన్ కాంట్రాక్చువల్ పొజిషన్ అయినా కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ మోర్ దాన్ 45 days డ్యూరేషన్ అయితే జనరల్గా రిజర్వేషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా అప్లై చేయాలి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొక ప్రొవిజన్ ఏం చెప్తోంది అని అంటే కనుక ఒకవేళ అవి స్టాండ్ ఎలోన్ పోస్టులు అయితే కనుక, అంటే స్టాండ్ ఎలోన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ఛాన్సలర్ ఒక పొజిషన్ కానివ్వండి, సో లేకపోతే కనుక ఒక ఎండీని ఆఫ్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఏదైనా ఒక పిఎస్యూకి ఒక ఎండీని అపాయింట్ చేయాలి, దట్స్ ఎ స్టాండ్ ఎలోన్ పోస్ట్. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అలాంటప్పుడు మనం ఇటువంటి రిజర్వేషన్ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకి ఇంకొక ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు యూపీఎస్సీ ఏమంటున్నారంటే, ఇప్పుడు మనము డొమైన్ ఎక్స్పర్ట్స్ని కదా రిక్రూట్ చేసుకుంటున్నది, సో మరి ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ ఎక్స్పర్ట్ ఈజ్ వన్ యూనిక్ పొజిషన్, ఇట్ ఈస్ వన్ స్టాండ్ అలోన్ పోస్ట్. సో ప్రతిదీ స్టాండ్ అలోన్ పోస్టే. సో స్టాండ్ అలోన్ పోస్ట్ ఉన్నప్పుడు రిజర్వేషన్స్ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కదా మనకి చెప్పారు. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క ప్రతి డెప్యూటీ సెక్రటరీ పోస్ట్ని వీళ్ళు ఏంటంటే స్టాండ్ అలోన్ పోస్ట్స్గా కన్సిడర్ చేసి సో రిజర్వేషన్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారండి. సో బట్ హౌఎవర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, సో మేకింగ్ ఆల్ దీస్ పోస్ట్, సో ద డెప్యూటీ సెక్రటరీ పోస్ట్ ఆర్ సెక్రటరీ పోస్ట్ ఇవన్నిటినీ కూడా దేస్ ఆర్ నాట్ ఐడియల్లీ నాట్ స్టాండ్ అలోన్ పోస్ట్, బట్ వాటిని స్టాండ్ అలోన్ పోస్ట్గా చెప్పి ఈ విధంగా మనం రిజర్వేషన్ని బైపాస్ చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్, సో దిస్ లాటరల్ ఎంట్రీ స్కీమ్ కెనాట్ బి ఎంకరేజ్డ్. సో ఓకే అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. దిస్ వాజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఎగెనిస్ట్ లాటరల్ ఎంట్రీ. అండ్ దెన్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎలా రిక్రూట్ చేసుకుంటారు, యువర్ రెజ్యూమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఇంటర్వ్యూ. సో 1/2 hour to 1 hour మనకి ఇంటర్వ్యూ తీసుకుని సో దే విల్ ట్రై టు అనలైజ్ యువర్ ఎక్స్పర్టీస్. సో ఇప్పుడు మనకి క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే, ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. సో వీ కెనాట్ అనలైజ్ ఏ పర్టికులర్ పర్సన్స్ యాటిట్యూడ్. సో ఓకే, వీ కెనాట్ అనలైజ్ ఏ పర్సన్స్ పర్సనాలిటీ. సో వీ కెనాట్ అనలైజ్ హిస్ డొమైన్స్ ఎక్స్పర్టీస్ జస్ట్ విత్ ఇన్ 1/2 hour to 1 hour బికాస్ ఇంటర్వ్యూస్ can be at times misleading. ఎందుకంటే ఆ 1 hourలో మేబీ దట్ పర్టికులర్ పర్సన్ మే కవర్ అప్, సో హీ మే షో
ఓకే, ఓన్లీ ద బ్రైట్ సైడ్ ఆఫ్ హిస్ థింగ్స్ మాత్రమే చూపిస్తూ మనకేంటి అని అంటే కనుక మేబీ ఈ కెన్ మిస్లీడ్ యాజ్ వెల్. అండ్ ద మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సో ద పూజా కేత్కర్ ఎగ్జాంపుల్. సో పూజా కేత్కర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఇంటర్వ్యూలో ఇన్ఫ్యాక్ట్ షీ హ్యావ్ సెక్యూర్డ్ మోర్ ఇన్ ఇంటర్వ్యూ దాన్ దట్ ఆఫ్ ద మెనీ అదర్ టాపర్స్ అనమాట. సో చాలామంది టాపర్స్ కంటే కూడా మనకి పూజా కేత్కర్కి సో ఎక్కువ మార్క్స్ అయితే కనుక రావడం అయితే జరిగిందండి. సో మరి ఇన్ దట్ కాంటెక్స్ట్ సో యూపీఎస్సీ హ్యాస్ దే ఫెయిల్డ్ టు స్పాట్ హెర్ ఐడెంటిటీ. సో తన యొక్క ఐడెంటిటీనే ఫేక్ చేస్తోంది అని చెప్పేసి మనకి ఏంటంటే తను ఐడెంటిఫై చేయలేకపోయింది యూపీఎస్సీ. మరి హౌ కమ్ ఈ విధంగా ఇప్పుడు సో ఈ పూజా కేత్కరే సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఇవి క్వాలిఫై ఇంటర్వ్యూలో ఈ విధంగా ఫేక్ చేయగలిగింది అంటే డైరెక్ట్ డొమైన్ ఎక్స్పర్టీస్ అని చెప్పి రెజ్యూమ్ పెట్టి సో హౌ కమ్ కాన్ దే మిస్లీడ్ యూపీఎస్సీ విత్ ఇన్ 1 hour. సో దే కెన్ స్లోలీ సో దే కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ పర్టికులర్ సిస్టంలోకి అయితే ఎంటర్ అయిపోతారు, ఈవెన్ అన్డిజర్వింగ్ పీపుల్ కూడా అని చెప్పేసి మనకి దిస్ వాజ్ ద 4th ఇంపార్టెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ అండి మనకి ఈ యొక్క సిస్టమ్ అనేటువంటిది ఉండకుండా ఉండడానికి. ఎస్, I hope you have understood, right? So these are some of the important points with respect to this particular thing అండి. సో ఓవరాల్ మనం చూసినట్లయితే ఇన్ ద కరెంట్ ఫామ్ అందుకని చెప్పి ఇప్పుడు యూపీఎస్సీ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ని మళ్ళీ విత్డ్రా చేసుకుని వెదర్ ఈజ్ ఇట్ ఏ కెన్ ఏ డిప్యూటీ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్రటరీస్ పొజిషన్స్ కెన్ దే బీ కన్సిడర్డ్ యాజ్ ఏ స్టాండ్ అలోన్ పోస్ట్గా మనకి కన్సిడర్ చేసి మనం వాటికి రిజర్వేషన్ అప్లై చేయాలా, రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా, లేకపోతే ఆర్ దే జస్ట్ నార్మల్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ డూ ఆల్సో అప్లైస్ టు ఇట్ అనేటువంటి దాన్ని స్టడీ చేయడానికి మనకి ఏంటంటే నోటిఫికేషన్ని ఫర్దర్గా విత్డ్రా అయితే కనుక చేసుకున్నారు. సో దేర్ ఫోర్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ అండి. సో ఈ యొక్క మెయిన్ పాయింట్స్ మీరు ఏంటంటే కనుక యూ కెన్ యాడ్ మోర్ పాయింట్స్ ఆన్ టు దిస్ పర్టికులర్ థింగ్. So and you can quote the example of the Pakistan civil service, like how it was introduced there and how it got the failed system ఎలా ఫెయిల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ త్రూ ఇంటర్వ్యూ మీదన మనం ఏంటి అని అంటే కనుక రిక్రూట్ చేసుకోవడము అనేటువంటిది కూడా అంత కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పచ్చు. సో ఐడియల్లీ మనకి ఏంటంటే ఎక్స్పర్ట్ అడ్వైజ్ అవసరం, ఖచ్చితంగా స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు అడ్వైజ్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు అవసరం. గవర్నమెంట్కి డెఫినెట్లీ అది మనకి వాల్యూ అయితే కనుక ఎక్స్ట్రా వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. బట్ కానీ గివింగ్ దెమ్ దీస్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఎ కన్సర్న్ అనమాట. ఈ విధంగా ఈ యొక్క డెప్యూటీ సెక్రటరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్రటరీస్ పొజిషన్స్ అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జాయింట్ సెక్రటరీస్ ఇది అంత కరెక్ట్ పద్ధతి అయితే కాదు. బికాస్ దోస్ ఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్, మోర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్ అవి. వీ కెనాట్ సిట్ కీప్ ద డొమైన్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మనం అక్కడ కూర్చోపెట్టడం అనేటువంటిది మే నాట్ బి దాట్ గుడ్ ఇన్ ద లాంగ్ టర్మ్ అని చెప్పి మీరు కన్క్లూడ్ అయితే కనుక చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, రైట్? ఎస్, అండ్ దెన్ టుడేస్ క్వశ్చన్. With respect to today's question, Donetsk and as well as Luhansk regions are located in which of the following countries? A. Ukraine, B. Israel, C. Syria, and as well as D. Iraq. So please do comment your answer if you know it. And at the same time, if you have liked the video, please like it, friends, and please share your comments as well, so that I'll come to know, okay, so that you are with me అనేటువంటి విషయం నాకైతే కనుక తెలుస్తుంది. లెట్స్ మీట్ అగైన్ టుమారో విత్ ద న్యూ వీడియో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, బాయ్ బాయ్ అండి.